సెల్యులైటిస్ అనేది మన చర్మానికి దాని కింద ఉండే సాఫ్ట్ టిష్యూస్కి వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. ఇక్కడ బ్యాక్టీరియా అనేది చర్మం మీద ఉండే కట్స్ లేదా పగుళ్ళ ద్వారా స్కిన్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యాక ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినప్పుడు ఆ ఏరియా అంతా ఎరుపుగా మారడము, వాపు, నొప్పి లాంటివి కలుగుతాయి. సెల్యులైటిస్ అనేది మనకి ఏ ఏజ్ గ్రూప్లోనైనా రావచ్చు, కానీ ముఖ్యంగా మిడిల్ ఏజ్డ్ అండ్ ఓల్డ్ పీపుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇది ఎక్కువగా మనము డయాబెటిక్స్లో చూస్తామండి. ఈ డయాబెటిక్స్లో మనకి షుగర్ కంట్రోల్లో లేనప్పుడు కూడా అది బ్యాక్టీరియా పెరగడానికి దోహదం చేస్తుంది. ఆ తర్వాత మనకి స్కిన్ పైన పగుళ్ళ ద్వారా కూడా బ్యాక్టీరియా వచ్చి అటాక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మన ఇమ్యూనిటీ కూడా లోగా ఉన్నప్పుడు కూడా బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి అవకాశాలు ఇంక్రీజ్ అవుతాయి. ఆ తర్వాత మనకి ఏమైనా గుచ్చుకున్నప్పుడు, అంటే ఫారిన్ బాడీ ఎక్కడైనా మన స్కిన్లో ఉండిపోయినప్పుడు, ఆ తర్వాత క్రానిక్గా ఏమైనా పుండ్లు పడినప్పుడు ఆ పుండ్ల ద్వారా కూడా బ్యాక్టీరియా ఎంటర్ అయ్యి మనకి సెల్యులైటిస్ రావడానికి అవకాశాలు పెరుగుతాయండి. మన బాడీలో ఎక్కువగా సెల్యులైటిస్ని కాళ్ళలో చూస్తూ ఉంటాము. కొంతవరకు మొహంలో కూడా మనకి సెల్యులైటిస్ అనేది వస్తుంది. బట్ ఎనీ బాడీ పార్ట్లో ఈ సెల్యులైటిస్ అనేది రావచ్చు. సెల్యులైటిస్ వచ్చినప్పుడు ఎక్కడైతే మనకి ఆ ఇన్ఫెక్షన్ మొదలైందో ఆ ఏరియా అంతా ఎరుపుగా మారడము, అక్కడ వాపు రావడము, ఆ తర్వాత ఆ ఏరియాలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఆ ఏరియాని తగిలినప్పుడు మనకి బాగా పెయిన్ వస్తుంది అనమాట, టెండర్నెస్ అంటాము. ఇది సెల్యులైటిస్ వచ్చినప్పుడు ఆ లోకల్గా మనకి టెంపరేచర్ రైజ్ అవ్వడమే కాకుండా ఫీవర్, వామిటింగ్ లాంటివి కూడా జరుగుతాయండి. మనం ఈ సెల్యులైటిస్ని మన సిమ్టమ్స్ని బట్టి డయాగ్నోస్ చేస్తామండి. డయాగ్నోస్ చేసిన తర్వాత దాని సివియారిటీని బట్టి, ఒకవేళ అది లెస్ సివియర్గా ఉన్నప్పుడు మనము ఓరల్ యాంటీబయాటిక్స్ ఇచ్చి దాన్ని పెయిన్ కిల్లర్స్ ఇచ్చి కంట్రోల్ చేయవచ్చు. ఒకవేళ పెయిన్ చాలా విపరీతంగా ఉంది, స్వెల్లింగ్ చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది అన్నప్పుడు నెక్రోటైజింగ్ ఫేషియైటిస్ లాంటి, అంటే డీపర్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్ ఏమన్నా అంటే ఫేషియా లాంటివి ఎఫెక్ట్ అయ్యాయా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుందండి. అలా ఉన్నప్పుడు మనం సర్జన్ హెల్ప్ తీసుకొని దాన్ని ఓపెన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదా పస్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని కూడా మనము ఓపెన్ చేసినప్పుడు రిమూవ్ చేయొచ్చు. తర్వాత మనకి ట్రీట్మెంట్ విషయానికి వస్తే సివియర్గా పెయిన్ వచ్చి అది ఫాస్ట్గా పెయిన్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనకి లోపల ఫేషియా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యిందా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అది నెక్రోటైజింగ్ ఫేషియైటిస్ అని ఉంటే మాత్రం అది ఎమర్జెన్సీ అండి. అది ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఒక్కొక్కసారి సర్జన్ సహాయంతో దాన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. సివియారిటీని బట్టి ఐదర్ ఓరల్ ఆర్ ఐవీ యాంటీబయాటిక్స్ ఇస్తారు. మళ్ళీ కాలు కింద కూడా పిల్లో పెట్టుకోమని, అంటే లైక్ ఫుట్ అండ్ ఎలివేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ ఆ ఫుట్ అండ్ ఎలివేషన్ వల్ల కూడా వాపు కొంతవరకు తగ్గుతూ ఉంటుంది. మన సివియారిటీని బట్టి కొంతమందికి 1 వీక్లోనే తగ్గిపోతుంది, కొంతమందికి అప్ టు 3 వీక్స్ కూడా పట్టొచ్చండి.